ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 93వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈ ఉత్తరాఖండ ఈరోజు మనం 93వ భాగం తెలుసుకుందాం. ఈ విధంగా తాటలేని రీతిగా యజ్ఞము జరుగుతుండా వాల్మీకి ముని శిష్యులతో కూడి చాలా ఆసక్తితో క్రతువు చూడవలన వచ్చి ఋషులున్న వాడకు సమీప ప్రదేశమందున్న పర్ణశాలలందు ఫలములను దుంపలతో కూడిన శకటములప్పుచుండగా నివసించను. రాజుల చేతను పూజలు గ్రహించి ఆత్మజ్ఞానము మహా తేజస్సు కలవాడును ఆయన ఆ ముని అతడి నుండి తన శిష్యులైన కుశలవులను చూచి ప్రేమతో ఇట్లను: ఓ నాయనలారా, బ్రాహ్మణ జనులుండు చోట్లను, మౌనులుండు వాడలందును, విశాలమైన రాజమార్గములందును, రాజుల ఇండ్ల ఎందును, రామచంద్రుని భవన ద్వారమునందును, యజ్ఞము జరుగుతున్న చోట్లను, వీధులందును సంతోషము కలిగించినట్లు చెవులు పండుగగా రామాయణం అంతా కూడా పాడండి. అందు విశేషముగా ఋత్విజ్ఞుల బృందములు విన్నట్లు పాడండి. కొండలలో పుట్టిన అందమైన తీయని ఫలములను దుంపలను పొందగా భుజించి గానము చేయదగును. ఓ బాలకులారా, పట్టణము వెలుపల ఉన్న వనములందరి రుచిగల పండ్లను తినచో అలపు కానీ సొలపు కానీ ఎంత మాత్రమూ ఉండవు. ఎంత పాడినా నీ కంఠస్వరము అరపునందదు. ఆ రాజైన రఘురాముడు పిలువనంపినచో మీరు ఆ ప్రదేశమునకు వెళ్ళి తాపసంగములందరూ వినుచుండా లలితమైన మృదువైన మాటలతో నేను నేర్పిన విధముగా అనేక ప్రమాణములను మనస్సులందు నిలిపి, ఓ కుమారులారా, దినమునకు 20 స్పర్కలు చొప్పున గానము చేయుడు. రోజుకి 20 స్పర్కలు గానం చేయండి. కొంచెమైనను ధనగాంచకూడకండి. కొద్దిగా కూడా డబ్బు తీసుకోవద్దు. అసలు ఏమి ప్రతిఫలం ఆశించద్దు. ఏమి తీసుకోకండి. ఓ గుణవంతులారా, లోభము తగదు. ఫలములను దుంపలు తిని జీవించు. ఆశ్రమవాసులకు మాకు ధనమెందుకు? ఓ బాలకులారా, ఒకవేళ మీరెవరి చిన్నవారులని రాజైన రాముడు అడిగినచో మేము వాల్మీకి మహర్షి శిష్యులమని భయము లేకుండా చెప్పండి. ఒకవేళ రాముడే కనుక మిమ్మల్ని కేకేసి మీరు ఎవరు అని అడిగితే కనుక మేము వాల్మీకి మహర్షి యొక్క శిష్యులం అని చెప్పేసి భయం లేకుండా చెప్పండి అని చెప్పాడు. పూర్వము వల్లనే మీరు మూర్ఛనా పద్ధతి తప్పనేయక వీణా తంత్రులేందు అపూర్వమైన సుస్వరము పొలుపొంద జంకులేక గానమును లెస్సగా చేయడు. రాజునల్ల నీ కవజ్ఞ తగదు. మొదటి నుండే పాడుడు. ఓ బాలులారా, ధర్మ పద్ధతితో చూడగా సర్వభూతములకును భూమిని పాలించు రాజే కదా జనకుడు. రేపటి నుండి మీరు పరిశుద్ధమైన మనస్సులతో వీణలను పూని నేను నేర్పిన విధముగా పాడుడని నిర్మల చిత్తుడైన వాల్మీకి ముని చెప్పగా ఆ బాలురు కుశలవులు: ఓ మునీంద్ర, మీరు ఆజ్ఞాపించిన విధముగానే చేయుదుమని ఎంతయో సంతోషముతో చెప్పి వెళ్ళి ఆ రాత్రి గురువు చెప్పిన మాటలను మనస్సునందు తలంచుకొనుచు కుతూహలము కలవారే ఆ రాత్రి గడిపిరి. దాంతో మనకి 93వ అధ్యాయం పూర్తయింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాగా ఉంటున్నారు.